ఇదిగో అక్కడ చూడు. వాడికి తెలియాలి, నేను ఎలా ఏడుస్తున్నానో వాడు కూడా అలాగే ఏడవాలి. వాడి బిడ్డను చంపాలి, ఆ ఏడుపు చూడాలి, అప్పుడు వాణ్ణి నరకాలి. కానీ అప్పన్ పవర్ ఏంటో కుంభకోణం మొత్తం చూడాలి. అందుకేరా నట్టింట్లో పెట్టాల్సిన శవాన్ని నడి రోడ్డులు పెట్టా. వాడి బిడ్డను తీసుకురండి రా. సరే అన్నా. రే అదరా అన్నా. రారా బయటికి రా. ఎక్కడికి? ఏంట్రా నీకు చెప్పదే, ఎక్కో. ఇఫ్ యు కమ్ అవుట్ ఐ విల్ షూట్ యు. సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పోలీస్ స్టేషన్కి. నేనేం తప్పు చేశాను? నువ్వు యాక్సిడెంట్ చేసావే, కానీ అప్పన్ తమ్ముడు గుర్తుందా? వాడు ఇప్పుడు చనిపోయాడు. కోలుకుంటున్నాడని చెప్పారు. ఎలా చనిపోయాడు సార్? ఎలాగో చచ్చాడు, కానీ చంపిన పాపం నీదే. మీడియా ముందు లెక్చర్లు ఇచ్చి పూజార్లకు క్షమాపణ చెప్పిస్తావా? అందరి ముందు నా ప్రెస్టేజ్తో ఆడుకుంటావా? ఇప్పుడు చూపిస్తారా పోలీసు వాడి పవర్ ఎలా? రౌడీలు పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు. డోర్ మూసుకొని కూర్చో. సార్ వాడి పెట్టాలి తెచ్చామన్నా. రెండు ముక్కలైపోవాలి. కన్నా నీకేం కాదు నాన్న, నేనున్నాగా. వాడిని చావకొట్టి బిడ్డను తీసుకురండి రా. భయపడకుండా ఇక్కడే ఉండు. అక్కడ పశువులు అరుస్తున్నాయి, వాటికి మేతేసి వస్తా. ఈ బొమ్మతో ఆడుతూ ఉండు, నేను వెళ్ళి వాళ్ళని ఆట ఆడుస్తా.
కొట్టడం మాత్రమే తెలుసు. నాకు పడడం తెలుసు, లేవడం తెలుసు, లేపేయడం తెలుసు. ఏయ్, నువ్వంటే కుంభకోణానికి భయం, నేనంటే 2 రాష్ట్రాలకి ప్రాణం. నా దగ్గర తొక్కలో రౌడీయిజం, నీ లెవెల్ కత్తి పీడంతా, నా పవర్ కత్తి పదురంతా. సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు. సైలెంట్ గా ఉందని గెలిగితే చాలా కొరికేస్తుంది. నన్ను టచ్ చేయి, నో డేంజర్. నా బిడ్డను టచ్ చేస్తే నో ఫ్యూచర్. బొమ్మ తిరగేస్తా నీ కొండడువే. అన్న వణకం. వణకం. పోయి ఎల్లారు వేళ పారంగు. కన్నా పని అయిపోయింది నాన్న, పెడదామా? చలో. నా బిడ్డ ఇక్కడికి ఎలా వచ్చాడు? నేను నీకు పెద్ద ద్రోహం చేయాలనుకున్నాను, కానీ నువ్వు అవేవి మనసులో పెట్టుకోకుండా నా బిడ్డను కాపాడు. నీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నరసింహ. థ్యాంక్ యూ నరసింహ. ఈ మార్కెట్లోనేనమ్మా నేను చూసింది. గౌరీ, నీకేం కాలేదు కదా బంగారం? ఏం కాలేదు గౌరీ. ఏమండి, ఎన్నిసార్లు మీకు ఫోన్ చేయాలి? కొంతమంది రౌడీలు స్కూల్లో నన్ను కొట్టి మన బాబుని తీసుకొచ్చేశారు. నీకేం కాలేదు కదా? ఈ బ్లడ్ ఏంటి? నన్ను వదిలేయండి. నా బిడ్డకేమన్నా అయి ఉంటే నేను చచ్చిపోయేదాన్ని. అవును, మీకు తల మీద కట్టేంటి? నథింగ్ నథింగ్. అదిగో ఆయనే మన బిడ్డను కాపాడాడు. చాలా మంచివాడు, పేరు నరసింహ. అతనికి నేను థ్యాంక్స్ చెప్పొస్తాను. ప్లీజ్. థ్యాంక్ యూ మిస్టర్ నరసింహ. మనిషి వాల్యూ తెలియని నువ్వు నా బిడ్డని కాపాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను. చూడకూడదు, నీ అవసరం రాకూడదు అనుకున్నాను. బ్యాడ్ లక్. తప్పలేదు, ఇక చాలు. మళ్ళీ నిన్ను కలవాలన్న ఆలోచన నేను రానివ్వను, నీకు రాకూడదు. నిజం చెప్పాలంటే హెల్ప్ కాదు, ఇది నాకు పనిష్మెంట్. నీ ఎదురుగా నిలబెట్టమే నాకు అసహ్యంగా ఉంది. ఎవరండి ఆవిడ? మీరిక్కడేం చేస్తున్నారు? నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. మార్కెట్లో బాబుకి కావాల్సిన వస్తువుల్ని కొనేటప్పుడు ఒకటే గొడవ సౌండ్లు, అందరూ పరిగెట్టుకుంటూ వస్తున్నారు. బాబుకేం కాకూడదని నేను గుడి లోపలికి వెళ్ళిపోయాను. సరేరా,